ఈజిప్టులోని షెర్మియల్ షేకులో జరిగే గాజా శాంతి ఒప్పంద సమావేశానికి ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లట్లేదు. మోదీ స్థానంలో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత సన్నిహితుడిగా భావిస్తారని చెప్పారు ఆ దేశ రాయబారి సెర్గియో గోర్. భారత పర్యటనలో భాగంగా గోర్ మోదీని కలిశారు. ట్రంప్ మోదీ కలిసి ఉన్న చిత్రపటాన్ని అందజేశారు. రక్షణ, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. గోర్తో సమావేశం అనంతరం ఎక్స్ వేదికగా మోదీ పోస్ట్ పెట్టారు. గోర్ హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని రాసుకొచ్చారు. చైనా దిగుమతులపై అదనంగా 100% సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనను చైనా తప్పుబట్టింది. అమెరికా తీసుకున్న నిర్ణయంపై గుర్రుగా ఉంది డ్రాగన్ కంట్రీ. సుంకాల విషయంలో అగ్రరాజ్యం 2 నాల్కల ధోరణిని అనుసరిస్తోందని మండిపడింది. ఈ సుంకాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని వెల్లడించింది. తమ దేశంతో వైరానికి దిగితే పోరాడటానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పింది. ఆఫ్ఘాన్ మంత్రి ముత్తకి ఢిల్లీలో జరిగిన సమావేశంలో మహిళా జర్నలిస్టుల్ని పిలవకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అక్టోబర్ 10న ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ముత్తకి నిర్వహించిన సమావేశంలో మహిళా జర్నలిస్టులు లేకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగారు తాలిబాన్లు. ఇవాళ ఏర్పాటు చేసిన సమావేశానికి మహిళా జర్నలిస్టుని ఆహ్వానించారు. ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతి పొందిన ఎస్తర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీ దంపతులు అమెరికాను విడుతున్నట్లు తెలుస్తోంది. స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ లో ఏర్పాటు చేయనున్న కొత్త ఆర్థిక శాస్త్ర విభాగానికి ఈ దంపతులు నేతృత్వం వహించనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ పేర్కొంది. ప్రస్తుతం డుఫ్లో, అభిజిత్ బెనర్జీలు ఎంఐటీలో ఉన్నారు. వచ్చే ఏడాది జూలైలో ప్రొఫెసర్లుగా యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ లో చేరుతారు. అయితే ఎంఐటీలో కూడా పార్ట్ టైమ్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. యూనివర్సిటీలపై ట్రంప్ విధిస్తున్న ఆంక్షల కారణంగానే వీడుతున్నట్లు సమాచారం. కాబూల్లోని ఓ మార్కెట్పై పాకిస్తాన్ బాంబు దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాక్ దళాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేపట్టినట్లు అక్కడి అధికారులు తెలిపారు. తమ సేనలు పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నాయని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. 58 మంది పాక్ సైనికులు హతమార్చినట్లు, ఈ దాడిలో మరో 30 మంది గాయపడ్డారని చెప్పారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్పై టీటీపీ ఆత్మాహుతి దాడి తర్వాత కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో 3 ఉగ్రవాదులు మరణించారు. దీంతో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య 6కు చేరుకుంది. ఎదురు కాల్పుల్లో మరో 6 పోలీసులు మృతి చెందారు. అంతకుముందు ఓ పోలీసు మృతి చెందారు. దీంతో దాడిలో మరణించిన పోలీసుల సంఖ్య 7కు చేరింది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ప్రమాదం జరిగింది. ఓ హెలికాప్టర్ అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి గాల్లో గింగిరాలు తిరిగింది. కాసేపటికే అక్కడున్న చెట్లలో కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 5గురికి గాయాలయ్యాయి. హెలికాప్టర్లోని 2కి, నేలపై ఉన్న మరో 3కి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్గా మారాయి. సూడాన్లోని అల్ అర్ఖామ్ సెంటర్పై ఆర్ఎస్ఎఫ్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో 17 మంది చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో డ్రాగన్ కంట్రీ చిగురుటాకులా వణికిపోతోంది. భారీ వర్షాలకు ఎల్లోరి వరకు వరదలు పోటెత్తాయి. పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. షియాన్యాంగ్లోని వెహీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతవాసులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.